మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని కృంగదీసేటువంటి విషయాలు, లేకపోతే మనిషి ఫలించకుండా చేసేటువంటి విషయాలు యేసు ప్రభు చెప్పాడు కొన్ని. అవి ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన అన్నాడు, వారు వాక్యాన్ని వింటారు, అంగీకరిస్తారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని వినేవాళ్ళు కూడా వాక్యం బాగుంది, నేను అలా ఉండాలని అనుకుంటారు. అయితే ఐహిక విచారములను, ధనమోసమును, ఇతర విచారములను వారిలో ప్రవేశించి వాక్యమును, విత్తనాన్ని నిష్ఫలం చేస్తాయి అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక మాస్క్ ఉండాలి, స్పిరిచువల్ మాస్క్. ఏంటంటే ఈ మూడు మన జీవితంలోకి ఎంటర్ కాకుండా మన హృదయానికి, మన మనస్సుకు ఒక మాస్క్ కావాలి. వైరస్ గురించి మన నోటికి ఎట్లా మాస్క్ పెట్టుకుంటున్నామో మన మనస్సుకు ఒక మాస్క్ కావాలి. ఎందుకంటే ఇవి మూడు ఎప్పుడు కూడా మనలో ప్రవేశించడానికి మన చుట్టూ ఉన్నాయి. ఐహిక విచారాలు, ధనమోసము, ఇతర అపేక్షలు, అవి మనలోనికి వెళితే మన ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తాయి. కాబట్టి వాక్యం అన్నటువంటి ఒక మాస్క్ మన మనస్సుకు ఉండాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితము ఫలిస్తుంది, మనం ఆత్మీయంగా బ్రతుకుతాం. కాబట్టి యేసు ప్రభు యొక్క మార్గంలో మనం జీవించాలంటే ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మనం అనుసరించాలి.